शतमानं भवति। నీలిమా, నువ్వు మామూలు క్రిమినల్వి కాదు. నేను చాందినిని కోరుకున్నాను, కానీ కనీసం టచ్ కూడా చేయలేకపోయాను. నాలాగే నువ్వు కూడా కార్తిక్ని కోరుకున్నావు, కానీ భానుని దూరం చేయడానికి ఇంత పెద్ద ప్లాన్ వేశావు. హ్యాట్స్ ఆఫ్. ఈ దెబ్బతో నేను కూడా నీ ఫ్యాన్ అయిపోయాను. నేను కూడా నా చాందిని కోసం ఇలా ఏదైనా ప్లాన్ చేయాలి. చేస్తా. ఓం సూర్యాయ నమః స్వాహ. అమ్మా, ఆ గదిలో పూర్ణాహుతికి సంబంధించిన ద్రవ్యాలున్నాయి. ఆ మూటను తీసుకురండి అమ్మా. వెళ్ళవే బాను, నీ చేతులతో ఆ పూర్ణాహుతి మూట మీ అత్తయ్యకివ్వు. అందరి మంచి కోరుకునేదానివి కదా, వెళ్ళి ఆ మూటని నువ్వే తీసుకురా. అలాగే బామ్మ. ఇవ్వని బామ్మ, నాకు కావాల్సింది అదే. ఆ హోమంలోనే నీ మనవరాలు ఆహుతైపోతుంది. ఈ భాను జీవితం హారతైపోతుంది. ఈ చితి మంటల్ని నా పెళ్లికి అగ్ని సాక్షిగా మార్చుకుంటాను. ఆ తర్వాత నీ సంగతి చూస్తాను. రాబాను, నువ్వు తీసుకొస్తుంది కేవలం పూర్ణాహుతి కాదు. నువ్వు ఎంతగానో ఇష్టపడి నీ అత్తగారి చావు. ఈ దెబ్బతో నీకు కార్తిక్కి మధ్య అగాధం ఏర్పడుతుంది. ఆ మంటలే అక్కడ ఆంటీని, ఇక్కడ నీ జీవితాన్ని దహించేస్తాయి. నీలిమతో ఎందుకు పెట్టుకున్నానా అని జీవితాంతం నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. పంతులు గారు, హరి ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః. అమ్మ ఊర్మిళాదేవి గారు, ఈ పూర్ణాహుతిని అగ్నికి ఆహుతి ఇవ్వడంతో కార్యక్రమం పూర్తవుతుంది. ఎలాంటి దోషాలున్నా కూడా అగ్నిలో మాడి మసైపోతాయి. ఇంకా మీ సంకల్పం అమ్మవారి దయతో ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. మీ దంపతులు ఇద్దరూ కలిసి పూర్ణాహుతిని హోమనారాయణుడికి సమర్పించండి. ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. వసంత, ఇక్కడున్న వాళ్ళంతా మన ఊరి వాళ్లే కదా? బయట వాళ్ళు ఎవరూ లేరు కదా? ఎవరూ లేరే, అందరినీ చూస్తున్నాను కదా. ఖచ్చితంగా వాడిక్కడ ఎక్కడో ఉన్నాడని నాకు అనిపిస్తోంది. అమ్మా, ఆ పూర్ణాహుతిని అగ్నిహోత్రుడికి సమర్పించండి. ఆంటీ, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. ఓం
వాసుదేవరావు గారు, ఈ హ్యాండ్ రైటింగ్ మా క్రిమినల్స్ రికార్డులో ఏ క్రిమినల్ చేతి రాతతోనూ మ్యాచ్ అవ్వట్లేదు. ఈ లెటర్స్ రాసిన పద్ధతి చూస్తే ఇవి రాసిన క్రిమినల్ ఏ ప్లాన్ చేసినా పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎంతో ఆలోచించి జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసే తత్వం కలిగి ఉంటారు. వీళ్ళు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లెటర్స్ రాసిన క్రిమినల్ జెంట్స్ కాదు, లేడీ. వాట్ యు మీన్? అవునండి, 100% ఈ క్రిమినల్ లేడీనే. అత్తయ్య చీర అంటుకుంటుంది. ఊర్మిళ, అయ్యో! ఊర్మిళ, అయ్యో! ఊర్మిళ, అమ్మ! అమ్మా, ఆర్ యు ఓకే? అత్తయ్య అదిగో వాడే, ఇదంతా చేసింది వాడే. ఆగండి అక్కడే. రేయ్, మర్యాదగా పాపను వదిలేయ్, లేదంటే షూట్ చేసేస్తాను. రేయ్, నువ్వు నన్ను షూట్ చేసేలోగా ఈ పాప ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మర్యాదగా గన్ కింద పెట్టాయి. సార్, గన్న కింద పెట్టండి. రేయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పాపను వదిలేసి లొంగిపో. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. ఇలా చేస్తున్న కొద్దీ నువ్వు మరింత రిస్క్లో పడతావు. ఇప్పుడు ఈ పాపను వదిలేస్తే నన్నేం చేస్తారో నాకు బాగా తెలుసు. మా అమ్మ మీద నీకేంట్రా పగ? తనని చంపాలని ఎందుకు అనుకుంటున్నావు? మా అమ్మ నీకేం ద్రోహం చేసింది? అసలు ఇంతకీ ఎవడ్రా నువ్వు? నేను వాసుదేవరావు కొడుకు శివని. భానుకి అన్నయ్యని. అన్నయ్య